ఓం శ్రీ సాయిరామ్. ఓం సహనావతు సహనోవతు సహనోవతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్వాసవహై. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం ఈరోజు చెప్పుకున్నది అక్షర బ్రహ్మం యోగం, అక్షర పరబ్రహ్మ యోగం. ఇవి మూడు: అక్షరం వేరు, బ్రహ్మ వేరు, పరం వేరు. దీని గురించి మనం చెప్పుకున్నాం. ఈ అక్షర పరబ్రహ్మ యోగం ఇది మనం నిన్న 1, 2, 3, 4 అంటే ఆ భగవంతుడు అర్జునుడు వేసిన ప్రశ్నలకి 7 ప్రశ్నలు వేశాడు. దానికి ఎలా జవాబు చెప్పాలి అన్నది ఇందులో మనం నేర్చుకున్నాం. ఆయన కిం బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతాంచ కిం ప్రోక్తం ఆదిదైవం కిం ఉచ్యతే అంటే బ్రహ్మ అంటే ఏంటి, ఆధ్యాత్మ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, భూతం అంటే ఏంటి, ఆది దైవం అంటే ఏంటి, ఆది యజ్ఞం అంటే ఏంటి, ఆ తర్వాత ప్రయాణ కాలేచ కథం ధ్యాయే నియతాత్మభి. ప్రయాణ కాలంలో లాస్ట్ అనమాట, అంత్యకాలంలో మనస్సును పరమాత్మ యందు లగ్నం చేసిన యోగులు ఎట్లుంటారు అనేసి 7 ప్రశ్నలు వేశాడు. దీనికి ప్రతి దానికి భగవంతుడు చక్కగా మూడో శ్లోకంలో చెప్పుకొచ్చాడు. అక్షరం పరమం పరమం స్వభావ ఆధ్యాత్మం ఉచ్యతే భూత భావోద్భకరో విసర్గం కర్మ సంగీత. అంటే బ్రహ్మ అంటే సర్వశ్రేష్ఠుడు, సర్వోత్తముడు, పురుషోత్తముడు, అన్నిటికీ కారణభూతుడు, కారణాకరుడు, అన్నీ ఆయనే దాన్నే బ్రహ్మ అంటారు. అతను శాశ్వతుడు అనమాట. ఏ వస్తువు శాశ్వతం కాదు, కానీ ఒక్క భగవంతుడి మాత్రం శాశ్వతుడు. ఆ తర్వాత ఏంటన్నాడు? ఆధ్యాత్మ. ఏంటి ఆధ్యాత్మం? అదే జీవాత్మ. ఏదైతే మనిషిలో జీవంగా పుట్టాడో, ఏదైతే జీవాన్ని తీసుకుంటూ ఇవి నడుస్తూ ఉన్నాడో జీవరాశులు, ఇవన్నీ ఆధ్యాత్మం. అదే జీవాత్మ అన్నమాట. దాన్ని ఏంటంటారు? ఆధ్యాత్మ అంటారు. సకల భూతములు భూత ఏంటంటే అక్షర బ్రహ్మ పరమం స్వభావం ఆధ్యాత్మ ఉచితే భూత భావోద్భకర అంటే భూతాలు. ఏంటి భూతాలు? అది భగవంతుడు సృష్టించినవే. ఆ తర్వాత కర్మ గురించి చెప్పాడు. కర్మ అంటే ఏంటి? వాళ్ళు చేసిన పనులు మంచివైతే మంచిగా ఉంటాయి, చెడువైతే చెడుగా ఉంటాయి. అవి జన్మలకి అది ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి. అది ఆదిభూతం క్షరోభావ పురుషాశ్చ దైవతం ఆది యజ్ఞో హేమవత్ర దేహావృతం పరా అనేసి 4వ శ్లోకంలో ఆయన. అయితే ఈ వినాశం లేనిది భగవంతుడి. ఏదైతే వినాశాలు ఉంటాయో అవి ఆదిభూతాలు అని చెప్పుకొచ్చాడు. ఆది దైవం అంటే ఏంటి? ఆది దైవం అంటే నీలో ఉన్న దైవం, అంటే నీలో ఉన్న హిరణ్యాత్ముడు, నిన్ను కదిలించి నిన్ను ఇటు అటు చేసేవాడు, అతడు ఆది దైవం. ఆ దైవం అన్నది లేకపోతే ఈ బాడీ అసలు కదలదు. అది ఈ శరీరంలో అంతర్యాముగా ఎవరున్నారు? నేనే ఉన్నాను.
అంతర్యాముగా నేనే ఉన్నాను. అదే యజ్ఞం. యజ్ఞం అంటే అదే. భగవంతుడు అన్నవాడే అంతర్యాముగా మనుషుల్లో ఉన్నవాడు. అదే యజ్ఞం. అంటే మొత్తం 7 ప్రశ్నలకి ఆయన చక్కగా జవాబు చెప్పాడు. అదేంటి? 1, 2, 3, 4. ఇది ఈ యజ్ఞం అంటే ఏంటి, ఆదిభూతం అంటే ఏంటి, ఇవన్నీ నేను వివరంగా చెప్పాను. నెక్స్ట్ శ్లోకం ఏంటి అని మనం ఆలోచిద్దాం. అది 5వ శ్లోకం. 5వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు? అంతకాలే చ మమేవ స్మరన్ ముక్తా కళేవరం స్మరన్ ముక్త్వా కళేవరం అంతకాలే చ మమేవా. మా మేవా అంటే నన్నే, అంతకాలంలో నన్ను స్మరిస్తావు అన్నమాట. అంతకాలే చ మమేవ స్మరన్, నన్ను స్మరణ చెయ్యి. ముక్త్వా కళేవరం, కళేవరం అంటే శరీరం, ముక్త అంటే వీడడం. ఈ శరీరం వీడినప్పుడు నన్ను తలంచుకో అన్న భావనతో ఆ శ్లోకాన్ని మనకి అందించాడు. అంతకాలేచ మమేశ్వరన్ ముక్త కళేవరం అనేసి. ఆ తర్వాత యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. ఈ విషయం నన్నే నువ్వు తలంచినట్లయితే నువ్వు నన్నే పొందెదవు, దీనికి ఎటువంటి డౌటు సందేహం లేదు అన్న భావనతో ఆయన ఈ శ్లోకం మనకు అందించారు. ఆయన అది ఎంత చక్కగా మనకి అంటే, ప్రయాణ కాలంలో నువ్వు నీ జీవితకాలంలో అంతకాలే అంటే అంత్యకాలంలో నువ్వు ఇంకా శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది, అది నీకు తెలుసు. ఇంకా నేను బ్రతకను, నా శరీరం విడిచిపెట్టవలసినదే అన్న భావనతో ఉన్నావు. అలాంటి భావనతో ఉన్నప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. కానీ ఆ టైంలో నువ్వు చరించినట్టయితే, నువ్వే కానీ నన్ను స్మరించినట్టయితే తప్పక నువ్వు నన్ను చేరుకోగలవు. కానీ ఆ స్మరించడం ఎలాగా అది స్మరించాలి. కానీ నీ ఆత్మ, నీలో ఉన్న మనస్సు, నీలో బుద్ధి ఇవన్నీ ఒకటవ్వాలి. అంటే మనస్సును ఇటు అటు వెళ్ళకుండా ఒకే స్థితిలో ఉంచాలి. ఇంకా విపరీతమైన ఆలోచనలు వస్తాయి. ఏంటి ఆలోచనలు అంటే, నా తాలూకా సంసారం, నా తాలూకా ఫ్యామిలీ, నా అన్న, నా కొడుకు, నా తండ్రి, ఇది అది, నా ఆస్తి, నా డబ్బులు, నా బ్యాంక్, ఇవన్నీ నీకు చింతనలతో ఉంటావు. ఇవన్నీ విడిచిపెట్టి నా శరీరాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైనదే, ఇంకా శరీరం నేను విడిచిపెడుతున్నాను అన్న భావనతో ఉన్నప్పుడు ఆ టైంలో నీవు నన్ను తలంచినట్టయితే నీవు తప్పక మోక్షాన్ని పొందగలవు. ఏంటి, ఎందుకు ఇలా భగవంతుడు చెప్పాడు అని మనం ఆలోచించాలి. ఆలోచించినట్టయితే అంత్యకాలంలో ఎవరైతే మంచి మనసుతో, మంచి భావనతో ఎవరైతే శరీరాన్ని విడిచిపెడతారో ఆ భావనలో అది ఫార్వర్డ్ అవుతుంది. ఏంటి ఆ భావన? భగవంతుని తాలూకా జ్ఞానం, భగవంతుని తాలూకా తత్వజ్ఞానం. భగవంతుడే దీనికి కారకుడు. మొత్తం ఈ ప్రపంచాన్నంతటికీ కారకుడు ఎవడంటే ఆ భగవంతుడే. ఆ భగవంతుడినే నువ్వు స్మరించాలి. భగవంతుడా, నీవు నన్ను తీసుకువెళ్ళు.
ఇదంతా నీదే, నాది కాదు, నా అన్నది అందులో లేదు అన్న భావనతో భగవంతుణ్ణి నువ్వు అంతకాలంలో, అంటే నీ అంతిమ సమయంలో నువ్వే కానీ ప్రార్థించినట్టయితే తప్పక నువ్వు ఆ భావనతో నెక్స్ట్ జన్మలో నువ్వు మంచి భావనతోనే నువ్వు పుడతావు. ఏంటి ఆ భావన అంటే, ఇందులో గుణాలు ఉన్నాయి. ఆ గుణాలని మాత్రం నువ్వు మంచి గుణాలతోనే నువ్వు ఉండాలి. ఆ గుణాలతోనే మంచిగా ఉంటూ ఆ అంతిమ కాలంలో భగవంతుడిని ధ్యానించినట్టయితే తప్పక నువ్వు విన్ అవుతావు. అయితే అంత్యకాలంలో నిన్ను నేను ఎలా స్మరించగలను అన్న భావన. ఎలా స్మరించగలను? స్మరించే పరిస్థితి ఏర్పడుతుందా? ఎందుకు అంటే నువ్వు ఒక దుఃఖంతో ఉంటావు. అయ్యో, నా తాలూకా వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళాలి కదా అన్న భావనతో ఆ టైంలో నువ్వు భగవంతుడిని ఎలా ప్రార్థించగలవు? ఏ విషయంలో నువ్వు ప్రార్థించగలవు అంటే అది నీ తాలూకా సాధన బట్టి తప్పక వస్తుంది. నీ సాధన ఎలా ఉండాలి అంటే భగవంతుడి స్మరణలో ఎప్పుడూ మునిగి ఉండాలి. ఆ భగవన్ నామముతో ఉండాలి. అలా మునుగుతూ ఉంటూ ఇంకా నీకు అదే గుర్తొస్తుంటుంది, ఇంకొకటి మరి గుర్తు రాదు. ఎందుకు అంటే భగవన్ నామస్మరణలో ఉన్న ఆనందం అలాంటిది. దానికి మించిన ఆనందం ఇంకొకటి లేదు. ఆ ఆనందమే నాకు కావాలి. ఆ ఆనంద స్వరూపుడైన ఆ భగవంతుడిని చేరుకోవాలి అన్న జిజ్ఞాస నీకు ఎప్పుడైతే ఉంటుందో తప్పక నువ్వు దానికి జయం అవుతావు. అందుకే ఈ శ్లోకం ఈ విధంగా మనకి అందించాడు. ఏంటంటాడు? అంతకాలే చ మమేవా మామేవా, నన్నే అంతకాలే అంటే అంత్యకాలం నందున నన్నే నువ్వు స్మరించినట్టయితే స్మరణ్ ముక్త కలేవరం, ముక్త విడిచిపెట్టాలి. కలేవరం అంటే శరీరం. శరీరాన్ని విడిచిపెట్టే టైంలో నువ్వు నన్ను ప్రార్థించినట్టయితే, నీవు నన్నే కానీ ప్రార్థించినట్టయితే నీకు జన్మ అన్నది మంచి జన్మలో నువ్వు వెళ్తావు. నువ్వు మంచిగానే ఉంటావు. అంటే నీ తాలూకా భవిష్యత్తు చాలా బాగుంటుంది. నీ భవిష్యత్తు చక్కగా ఉండాలి అంటే భవిష్యత్తు అంటే ఇప్పుడు ఈ జన్మలో ఉన్న భవిష్యత్తు ఇంకా విడిచిపెట్టు. ఎందుకంటే ఆఖరిగా మళ్ళీ నెక్స్ట్ జన్మ అంటూ నువ్వు దొరుకుతుంది. ఆ జన్మలో కూడా నువ్వు మంచిగా ఉండాలి అంటే ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి, నీ మైండ్లో పెట్టుకోవాలి. నీ మైండ్లో పెట్టుకుంటూ నువ్వు నడవాలి. అందుకే అలా అన్నాడు. అంతకాలే చ మమేవ స్మరణ్ ముక్తా కలేవరం య ప్రయాతి, అంటే నువ్వు ప్రయాతి అంటే నువ్వు పొందగలవు. సో మద్భావం యాతి నస్తత్ర సంశయ న ఆస్తి తత్ర. సంశయం అంటే దీనికి సంశయం అసలు లేదు. నా స్వరూపమునే నువ్వు పొందగలవు. ఆ ప్రయాణ కాలంలో నీ శరీరం విడిచిపోయినట్టయితే నా స్వరూపాన్నే వాడు పొందగలడు అనేసి ఈ శ్లోకంలో మనకది అందించాడు. ఆ తర్వాతది నెక్స్ట్ శ్లోకం ఏంటి? ఈ అన్నింటిని మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఇది జరిగినవే. భగవంతుడు ఎంత చక్కగా చెప్పాడో మనం ఆలోచించాలి. అది మన గురించే. అంటే నీ భవిష్యత్తు గురించి భగవంతుడు చెప్తున్నాడు. నీవు మామూలుగా నీ జీవితం అంతా నువ్వు కొనసాగించావు, అప్ అండ్ డౌన్స్తో తగ్గించావు, పాప పుణ్యాలతో ఉన్నావు, ఏదో చేశావు. ఇవన్నీ ఇంక విడిచిపెట్టి ఇంకా లాస్ట్ అయిపోయింది నీ జీవితం. నీ జీవితం అయిపోయిన తర్వాత లాస్ట్లో నువ్వు ఎప్పుడైతే భగవంతుని ప్రార్థనలో నువ్వు ఉంటావో అంటే ప్రతి ఒక్కడికి జన్మ అంటూ ఉంటుంది. ఇది ప్రాతకాలే
అంటే లాస్ట్ జన్మ ఏదైతే ఉందో ఈ జన్మలో ఉన్నావు, ఈ జన్మ తర్వాత నెక్స్ట్ జన్మ వస్తుంది. ఆ జన్మ మంచిదై ఉండాలి అంటే యూ షుడ్, అంటే అంత్యకాలంలో చక్కగా ఆ భగవన్నామస్మరణతో నువ్వు ఉన్నట్టయితే, భగవంతుని తత్వాన్ని తెలుసుకుంటూ ఆ భగవంతు తత్వజ్ఞానంలో ములుగుతూ ఆ తత్వజ్ఞానంలో ఉన్నట్టయితే నీకు నీ భవిష్యత్తు అంటే నీకు రాబోయే జన్మ చక్కగా మంచిగా ఉంటుంది, మంచి జన్మలో నీకు దొరుకుతుంది అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకి ఇచ్చాడు. నెక్స్ట్ శ్లోకంలో ఏంటంటాడో మనం చూద్దాం. యం యం వాపి స్మరన్ భావం, యం యం వా అపి స్మరన్ భావం. అంటే యం యం అని అక్కడ ఎందుకంటాడు? ఏ భావములతో అతను తలుచుకుంటూ అంత్యకాలంలో తన దేహాన్ని విడిచిపెడతాడో అది ఇక్కడ చెప్పాడు. యం యం ఏ భావనలు ఉన్నాయి నీకున్న భావనలు ఏంటి? చాలా మంచి భావనలు ఉండాలి, మంచి స్మరణ ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి. ఈ ఆలోచనతోనే నువ్వు ఉండాలి. కానీ అయ్యో నా కొడుకు ఇలా అయ్యాడు, నా ఆస్తి ఇలా ఉంది, నా భార్య ఇలా అయిపోయింది, ఇది అది ఆ చింతనలతో నువ్వు మునిగినట్టయితే నువ్వు మళ్ళీ ఆ చింతనలతోనే ఉంటావు. మీకు ఇంతకు ముందు నేను స్టోరీ చెప్పాను కూడా. దత్తుడు ఆయన ఏంటి, ఆయన చనిపోయే కాలంలో తన జింకను పెంచుతూ అయ్యో ఆ జింక గురించి ఆలోచిస్తూ తన శరీరాన్ని, చాలా పండితుడు, మళ్ళీ మహాపండితుడు, అన్నీ తెలుసు. కానీ అక్కడ మమకారంలో పడిపోయి అయ్యో నా జింక ఏంటి తింటుంది, నేను చనిపోయిన తర్వాత తను ఏంటి తింటాదా, తాగుతుందా, ఎవరు ఆహారం ఇస్తారా లేదా అన్న చింతనతోనే తన శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మ ఆ జింక రూపంలో మళ్ళీ పుట్టాడు. అంటే అంత్యకాలంలో ఎవరైతే ఆ స్మరిస్తారో, ఎవరైతే అదే ఆలోచనతో ఉంటారో ఆ ఆలోచనలు గల జన్మే వాళ్ళకి తప్పక దొరుకుతుంది. ఆ ఆలోచనలతోనే ఉండాలి, ఉన్న జన్మ మీకు దొరుకుతుంది అన్నభావం. యం యం అంటే ఏ ఆలోచనలతో ఉన్నావు? కౌంతేయ, ఓ కుంతిపుత్ర, యం యం అంటున్నాడు. యం యం యా వా ఆపి స్మరణ్ భావం, ఆ స్మరణ భావం ఉంటుందో త్యజతి అంతే కలేవరం, అంతే కలేవరం అంటే అంత్యకాలమునందు, అంతే అంటే అంత్యకాలమునందు, అంతే కలేవరం అంటే ఏంటి? శరీరం. ఈ శరీరాన్ని అంత్యకాలంలో నువ్వు విడిచిపెట్టినట్టయితే ఏంటి, ఎలా విడిచిపెడుతున్నావు? ఏ భావనతో నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టినట్టయితే ఆ భావనలతోనే నువ్వు పుడతావు. తం తం ఏవ ఏతి కౌంతేయ సద్దద్భవతి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఉన్నది ఏంటి? తం తం ఏంటంటున్నాడు? తం తం ఏవ ఏతి. తం తం ఏంటి? ఆయా ఎలా అయితే త్యజించాడో ఆ స్వరూపములను మళ్ళీ నిరంతరము ఆ భావములే మళ్ళీ ప్రభావితుడు అవుతాడు. మనుష్యుడు అవసాన దశయందు ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో, త్యాగం అంటే ఇంక విడిచిపెట్టక తప్పదు. ఇంకా దేహం అదే దీనితో అతను విడిచిపెట్టినట్టయితే అతడు మరుజన్మలో ఆయా స్వరూపాన్నే పొందుతాడు. సర్వదా అతడు దాన్నే స్మరించుతున్నాడు కనుక. అందు గురించి ఏ భావనలు కావాలి, ఎలా ఉండాలి అన్నది నువ్వు ఆలోచించుకుంటూ
అయితే ఇది చాలా కష్టమైన పని కదా, అర్జునుడు అడుగుతాడు. ఇది నువ్వు కష్టమే, మనసును ఆధీనంలో పెట్టుకోవడం కష్టమే, ఇది కష్టమైన పని, చాలా దృఢ నిశ్చయం ఉండాలి, అది లేకపోతే అవ్వదు, చాలా కష్టం. కానీ ఆ దృఢ నిశ్చయం ఏంటి? నీ తాలూకా నీవు ప్రాక్టీస్ని బట్టి అది వస్తుంది. భగవన్నామస్మరణతో ఎప్పుడు ఉన్నట్టయితే దాన్ని అలా కూర్చోవాలి, నామస్మరణతో ఉండాలి, నీ కర్మలు నువ్వు చేస్తూ ఉండాలి. కర్మలు చేయక తప్పదు. ఇందులో కర్మ గురించి చెప్పాడు కూడా. కూర్చోవడం, పడుకోవడం, చేతులు తిప్పడం ఇవన్నీ కర్మలు కాదు. ఈ కర్మలు అంటే ఏంటి అంటే నువ్వు మంచి కర్మలు చేస్తూ మంచి జన్మని నెక్స్ట్ పొందడమే అదే మంచి కర్మ. అది అక్కడ అంటున్నాడు. అవసాన దశ యందు ఏ భావాలతో స్మరించుతూ దేహ త్యాగం చేస్తాడో, త్యజించేస్తాడో, అంటే ఇంకా దేహం తప్పదు, ఇది విడిచిపెట్టక తప్పదు, విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన తర్వాత అతడు మరుజన్మలో ఆయా స్వభావంతోనే మరలా పుడతాడు అనేసి ఈ శ్లోకాన్ని మనకి అందించారు. అయితే ఇది ఎలాగా అనేసి అంటున్నాడు. ఇది ఏ విధంగా మనం చేయగలం, ఏ విధంగా చేస్తే మనకి అది దొరుకుతుంది అంటే భగవంతుని స్మరించుచు మరణించిన వానికి భగవత్ ప్రాప్తి కలుగుతుంది అనేసి భగవంతుడు చెప్తాడు. భగవత్ ప్రాప్తి కలుగుతుంది అంటున్నాడు. భగవత్ స్మరణకు సంబంధించినది అంటే భగవంతుణ్ణి స్మరించితేనే నీకు అది కలుగుతుందా, లేకపోతే ఇంకేదైనా చేసినా నువ్వు భగవత్ ప్రాప్తి అవుతుందా అనేసి నీకు సందేహం రావచ్చు. ఇంకా ఏదైనా చేసినా భగవత్ ప్రాప్తి దొరకదా? ఒక్క భగవంతుని నామస్మరణతోనే నీకు భగవంతుని ప్రాప్తి దొరుకుతుందా? లేదు, మంచి భావన ఉంటే చాలు. అదనమాట. ఈ సందేహము నీకు కలుగుతుంది. ఈ సందేహానికి నెక్స్ట్ శ్లోకంలో చాలా చక్కగా జవాబు చెప్పాడు. అయితే సాధకునితో ఎవరైతే వాళ్ళ తాలూకా ఇష్ట ప్రకారం అతడి ఇష్ట ప్రకారం అతడు ఏంటనుకుంటున్నాడో మైండ్లో ఏదనుకుంటే ఆ విధంగా అది జరుగుతుందన్నమాట. అయితే మంచి భావన, మంచి స్మరణ ఇవన్నీ అంటే అది రావడం కొద్ది క్లిష్టమైన పనే. నీకు ఆలోచిస్తే చాలు, ఆలోచనలో ఏదైనా నీకు వచ్చినట్టయితే దాన్ని అక్కడికది కట్ చేస్తూ ఉండాలి. మంచి భావనల వైపే నీ మైండ్ పరిగెట్టనివ్వాలి, అందులోపలే ఉంచాలి. అంతేగాని ఇంకొక వైపు నీ భావన పరిగెట్టించకూడదు. అది ఇంకో వైపు వెళ్ళిన తర్వాత ఇంకోటి ఆలోచనలతోనే ఉంటుంది. అలా ఆలోచిస్తూ నీవు ఇటువైపు ఇంకా రాలేవు. అందు గురించి ఎప్పుడైతే ఎందుకంటే మనసు విపరీతంగా పరిగెడుతూనే ఉంటుంది, దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉండు. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ భగవంతుని వైపు తిప్పి దాంట్లో ఏంటి నీ భగవంతుని వైపు తిప్పడంలో నీ భగవంతుల్లో నువ్వు లీనం అవ్వగలవా, నువ్వు భగవంతునితో కనెక్ట్ అవ్వగలవా అంటే ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు కనెక్ట్ విత్ భగవాన్. ఎందుకు అంటే నీ మనసు అలాంటిది.
పరిపరి విధాలు పరిగెడుతూ ఉంటుంది. ఆ భావన రావడం కష్టం. అది నీ తాలూకా స్వభావం, అంటే నీ ప్రాక్టీస్ని బట్టి రోజు చింతన చేస్తూ ఉండాలి. ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలి. భగవంతుని భజనలో కూర్చోవాలి. భగవంతుని తాలూకా ఏవైతే శాస్త్రయుక్తంగా ఉన్న పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండాలి. అప్పుడు నీ తాలూకా మైండ్ కొంతైనా డైవర్ట్ అవుతుంది. అలా డైవర్ట్ అవుతూ అలాగ అది సాధనలో చేసినట్టయితే నీవు అంత్యకాలంలో కూడా నీకు అదే స్మరణతో ఉంటావు, ఇంకోవైపు నీవు వెళ్ళవు. ఎప్పుడైతే అంత్యకాలంలో అదే భావనతో ఉన్నట్టయితే నీకు ఈ సంసార సాగరాలు వీటి గురించి నీకు ఇంకా ఆలోచన ఉండదు. ఎందుకు ఆలోచన ఉండదు అంటే నువ్వంటే ఏంటో తెలుసుకున్నావు. నెక్స్ట్ ఏంటి కావాలి అన్నది కూడా నువ్వు తెలుసుకున్నావు. నాకు ఇంకేం అవసరం లేదు, నాకు భగవంతుని శరణాలే నాకు కావాలి అన్న భావనతో నువ్వు ఉన్నావు. అది ఉన్నట్టయితే నీలో ఉన్న త్యాగ గుణం వస్తుంది. ఎప్పుడైతే త్యాగ గుణం వస్తుందో తప్పక నువ్వు ఆ పాయింట్కి చేరుకోగలవు. ఎప్పుడైతే ఆ పాయింట్కి చేరుకున్నావో నీకు మంచి ఆలోచన, మంచి స్మరణ, మంచి ఉంటూ నెక్స్ట్ జన్మలో కూడా నీకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. అది ఈ శ్లోకంలో చెప్పు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమే వైతి కౌంతేయ సదే సద్భావ భవిత. సద్భావ భవిత, ఆ భావములచే ఏదైతే ఏ భావములతో నువ్వు కళేబరాన్ని విడిచిపెడతావో అదే భావాలతో నువ్వు నెక్స్ట్కి వెళ్తున్నావు. ఆ భావాలే నీతో ఉన్న, అంటే నీతో సంస్కారాలు వస్తాయి. నీ సంస్కారం ఏంటి, ఆ సంస్కారం నీతో వస్తుంది. ఆ సంస్కారమే నీతో ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అదే సంస్కారంతో నెక్స్ట్ జన్మలో కూడా ఆ సంస్కారంతోనే నువ్వు పుడతావు. మంచి అయితే మంచిగా ఉంటుంది, చెడు అయితే చెడుగా ఉంటుంది. నీ ఆలోచన ప్రభావాన్ని అక్కడ కూడా నీకు వస్తూనే ఉంటుంది. అది ఎక్కడికి పోవదు. ఈ యొక్క శరీరమే చేంజ్ అవుతుంది. ఈ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంకి వెళ్తున్నావు. ఆ శరీరంతో నీ తాలూకా సంస్కారాలు, నీ తాలూకా మంచి ఇవన్నీ నీకు తప్పక నీతోనే ఉంటాయి. అదే చెడు భావనలు కూడా ఉన్నట్టయితే, నువ్వు చెడు భావనలతో ఉన్నట్టయితే ఆ చెడు భావనలతోనే నీకు వస్తుంది. ఆ జన్మ కూడా నీకు అలాగే వస్తుంది. అది ఈ దీంట్లో పెట్టాడు. నెక్స్ట్ ఆయన తాలూకా ఇదేంటంటే, ఈ సందేహం ఏంటి అంటే భగవంతుని తలిస్తేనే నేను వెళ్ళగలనా, ఇంకే ఏ ఇతరైన విషయాలున్నా నేను వెళ్ళగలనా, ఇంకే ఏవైనా ఉన్నాయా, ఏ విషయాలను పట్టుకుంటే నిన్ను నేను చేరుకోగలను అని మళ్ళీ సందేహం రావచ్చు. ఆ సందేహం నిరూపించడానికి నెక్స్ట్ శ్లోకం మనకు చెప్తున్నాడు. సాయిరామ్.